హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజు నేచురల్ ఆంధ్ర కుర్రాడిని మరో వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇది ఒక సనాతన ధర్మం. సనాతన ధర్మం మీకు దివ్యమైన టెంపుల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. చెన్నై వచ్చే ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాల్సిన గుడుల్లో ఈ శివపార్వతులు ఇక్కడ వెలిసారనే ఇక్కడ అందరూ చెప్పుకునే టెంపుల్ మన శివపార్వత టెంపుల్. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఆ దివ్యమైన శివాలయం గురించి మీకు తెలుసా? ఇది సనాతన ధర్మానికి ప్రతీక. భక్తుల కోరికలు నెరవేర్చే పుణ్యక్షేత్రం. ఇది ఇక్కడ ఈరోజు బంద్ ప్రకటించడం వల్ల ఈ విధంగా ఉంది. కానీ శని, సోమ మరియు మంగళవారాల్లోనే ఈ గుడికి వచ్చే భక్తుల సంఖ్య మాటల్లో చెప్పలేనంత. ఎందుకంటే ఈ గుడి ప్రాంగణంలోకి వేలాది మంది భక్తులు రావడానికి ఆసక్తి చూపుతారంట. ఎందుకంటే ఇక్కడ కోరికలు కోరితే వచ్చే భక్తులు నమ్మకాలు తీరుతాయని, అలాగే వాళ్ళు బరువు బాధ్యతలు కూడా తగ్గుతాయని ఒక నమ్మకం. ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి చేరుకోగానే కొద్దిపాటి దూరంలోనే ఆధ్యాత్మిక ప్రశాంతాన్ని అందించే ఒక దివ్యమైన శివాలయం ఉందని మనం అందరం కూడా గుర్తించాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో రూపంలోనే ముందుకి తీసుకొచ్చాను. అదేనండి మన సనాతన ధర్మానికి నిదర్శనమైన ప్రసిద్ధి ఆలయంలో ఒకటైన శివపార్వతుల ఆలయం. ఈ ఆలయానికి వెళ్తే భక్తులు సోమవారిని దర్శించుకొని తమ మనసులోని కోరికలను విన్నవించుకుంటారు. స్వామి అనుగ్రహం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని వారి ప్రగాఢ నమ్మకం. మీరు కూడా చెన్నైకి వస్తే తప్పకుండా ఈ దివ్యమైన టెంపుల్ని మీరు కూడా దర్శించుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ లోపలికి ప్రవేశం లేకపోయినప్పటికీ కూడా నేను ఎంతో కొంత మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకించి ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకురానందుకే కారణం. అలాగే ఇక్కడ కొద్దిపాటి దూరంలోనే మనకు ఆంధ్రాలోని తలుపులమ్మ లోవా అని ఏ విధంగా చెప్పుకోబడుతుందో ఇక్కడ కూడా మునిస్వామి అనే టెంపుల్ కూడా ఈ పక్కనే ఉందండి. ఈ పక్కనే ఉన్న టెంపుల్కి ఇంకా రోజువారీగా చెప్పవసరం లేదు. ఇక్కడ ఫ్యామిలీ, సింగిల్స్, అలాగే బండ్లు, మనం బైక్ తీసుకుంటామా, లారీ తీసుకుంటామా, కార్ తీసుకుంటామా, బస్ తీసుకుంటాం, ఏది తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని మన బండ్లకి అక్కడ వాళ్ళ పసుపు, కుంకుమ మరియు వారు కొన్ని తాడులు కూడా ఇస్తున్నారు. అవి కట్టుకుంటే కానీ అలాగే కొన్ని రకమైన వాళ్ళు తాళ్ళు ఇస్తున్నారు. ఆ తాడులు గట్ట మన బండి కట్టుకుంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ భక్తుల నమ్మకం. నేను చూపించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలోని క్లియర్గా మెన్షన్ చేయండి. మరో వీడియోతోని కలుద్దాం.